రేయ్ ఏం చేస్తున్నావురా? నీ అబ్బాయి ఫుటేజ్ ఎంత మొత్తం బూడిది రే అది బూడిది కాదురా, ఇదంతా లాగ్ ఫుటేజ్. నీ అబ్బాయి లాగు పాయింట్లు ఏంది? లాగ్లు పాయింట్లు కాదురా, అది లాగ్. ఇప్పుడు కెనాన్ కెమెరాకి సి లాగాని, సోనీ కెమెరాకి ఎస్ లాగాని, నికాన్ కెమెరాకి ఎన్ లాగాని ఉంటుందిరా. ఈ లాగ్ ఎందుకు అసలు? ఏం లేదురా, మనం కెమెరా ఎప్పుడైతే రికార్డ్ చేస్తామో అంటే షూట్ చేస్తామో ఆ షూట్లో మొత్తం కలర్ని తీసుకోకుండా జస్ట్ 30% కలర్ని రికార్డ్ చేస్తుంది. మిగతా 70% కలర్ మనం కలర్ గ్రేడింగ్లో కలర్ చేసుకోవడానికి మనకు స్కోప్ ఉంటుంది. ఏం చెప్తున్నావు అన్న? ఏం అర్థమవుతలేదు అసలు. నీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్ మొత్తం నువ్వు ఒక క్లిప్లో ఉన్న కలర్ అని అనుకో. ఎప్పుడైతే నువ్వు లాగ్లో షూట్ చేస్తావో ఆ లాగ్ ఫుటేజ్ జస్ట్ 30% మాత్రమే కలర్స్ని రికార్డ్ చేస్తుంది. ఈ 70% అంతా నీకు ఇష్టం వచ్చిన కలర్, అంటే నీ ఫుటేజ్కి ఏ కలర్ మ్యాచ్ అవుతుందో, అక్కడ సీన్లో ఏ కలర్ బ్లెండ్ కావాలో ఆ కలర్ అంతా ఈ 70% నువ్వు సీన్కి తగ్గట్టు దీంట్లో బ్లెండ్ చేసుకోవచ్చురా. అదే నువ్వు స్టాండర్డ్లో షూట్ చేసావు అనుకో, నీకు 100% కలర్స్ అక్కడే రికార్డ్ అయి వస్తాయి. అంటే ఇన్బిల్డ్గా కెమెరాలోనే రికార్డ్ వస్తాయి కాబట్టి నువ్వు కలర్ గ్రేడింగ్లో మళ్ళీ దీన్ని కలర్ గ్రేడ్ చేయడానికి స్కోప్ ఉండదు. గవర్ని కాదన్న, ఈ లాగ్ ఫుటేజ్ నార్మల్ ఎట్లా చేయాలి చెప్పన్నా? ఓరు నాయన, అది లాగు నార్మల్ కాదురా, దాన్ని లాగ్ టు రెక్ 709 కన్వర్షన్ అంటారు. అది ఎలా చేయాలంటే ఇక్కడున్న నోడ్ పైన క్లిక్ చేసి ఇక్కడ యాడ్ నోడ్ని క్లిక్ చేయి, యాడ్ సీరియల్ నోడ్. దీనికి ఆల్ట్ ఎస్ కూడా క్లిక్ చేయవచ్చు. దీనిపైన ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కలర్ స్పేస్ ట్రాన్స్ఫార్మ్, దీన్ని షార్ట్కట్లో CST అని కూడా అంటారు. దీన్ని ఈ సెకండ్ నోడ్ పైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకో. ఇక్కడ ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్పుట్ కలర్లో నేను ఈ ఫుటేజ్ని ఎస్ లాగ్లో రికార్డ్ చేశాను. సో ఇక్కడ చూసావా, సోనీ ఎస్ గామా సినీ 3. నేను కెమెరాలో ఈ సెట్టింగే పెట్టాను కాబట్టి నేను ఇక్కడ ఈ సెట్టింగ్ని పెట్టుకుంటున్నాను. సో ఇన్పుట్ గామా కూడా ఎస్లాగ్ 3లో రికార్డ్ చేశాను నేను. ఇది అంటే నేను కెమెరాలో ఏదైతే సెట్టింగ్ పెట్టానో అదే సెట్టింగ్ ఇక్కడ పర్ఫెక్ట్ మ్యాచ్ చేసుకోవాలి. నేను సోనీ ఎస్లాగ్ 3లో నేను షూట్ చేశాను. సో ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు అవుట్పుట్ కలర్ స్పేస్ వచ్చేసి రెక్ 709. ఓకేనా? ఇక్కడ అవుట్పుట్ గామా వచ్చేసి 2.4 పెట్టుకుంటాను. అంటే డిపెండ్స్ ఆన్ మన ఫుటేజ్. ఇక్కడ 2.2 పెట్టుకోవచ్చు, 2.4 పెట్టుకోవచ్చు, కానీ నేను ఇక్కడ 2.4 అయితే పెట్టుకుంటున్నాను. మనకు లాగ్లో ఉన్న ఫుటేజ్ రెక్ 709కి కన్వర్ట్ అయిపోయింది. ఈ సెట్టింగ్స్ అన్నతో అవుతాయా అన్న? ఈ సెట్టింగ్స్ అన్ని నీతో కావని తెలిసే నేను ఈ కన్వర్షన్ లట్స్ అన్ని సేవ్ చేసి ఉంచాను రా. అంటే అన్ని కెమెరాస్కి ఈ లట్స్ అనేది సరిపోతాయి. ఈ లట్స్ ప్యాక్ నీకు పంపిస్తాను అన్న. లట్స్తో పాటు ఇది ఎలా వాడాలి నేర్పవన్నా? ఇవాళ అంత టైం లేదు కానీ దీని గురించి రేపు చెప్తా. లట్స్ అడిగావు కదా, ఈ వీడియో కింద లట్ అని కామెంట్ చేయి, పంపిస్తా.